అంటే నిత్యానిత్య వస్తు వివేకమని, ఆత్మానాత్మ వివేకమని, కార్యకారణ వివేకమని, వివేకమని, దృగ్దృశ్య వివేకమని ఒక 6 రోజులు. ప్రత్యక్షము అంటే మన దైవ స్వరూపం ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అపరోక్షమైనటువంటిది ఒకటి చదివిందంట. ఈ 2 విషయాలు ఏమైనా మీరు వివరణ ఇవ్వగలరని చిన్న కోరుతున్నాను. చెప్పండి. ఏమి వివరణ? ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షము. అవును, ప్రత్యక్షం మనకి తెలుస్తూనే ఉంది. ఎదురుగుంటా ఉన్నది ప్రత్యక్షము. పరోక్షంగా అంటే ఎవరో చెప్తున్నారు కాబట్టి మనం చెప్పుకుంటాం, అది పరోక్షంగా ఉంది. ఎదురుగుంటా కనిపించడం లేదు కానీ వాళ్ళు చెప్పారని చెప్పుకుంటాం. భగవతత్వం అనేది మీ అపరోక్షాణము కదా, వారు చెప్పారని లేకపోతే మన ఎదురుగుంటా చూడటం కానీ లేకపోతే ఇంకొకరు చెప్పారని అంగీకరించడం అని కాకుండా కేవలం అపరోక్షానుభవంగా ఉంది ఆత్మతత్వం అనేది. అది ఎవరు చెప్పి ఒప్పించేది కాదుగా ఉంది. అపరోక్షానుభవం అనేది ఇంకొకరి చేత ఇంకొకరు చెబితేనో లేకపోతే మనం చూసి తెలుసుకునేది గానో లేకపోతే ఇంకొకరు చెప్తే వినేది గానో లేకుండా ఉంది కాబట్టి అపరోక్షం అని చెప్పవలసి వచ్చేది. నేను ఉన్నాను అనే అనుభవం ఉంది కదా, గాఢ నిద్ర అనుభవం, అది అపరోక్ష అనుభవమే. మేల్కొన్న తర్వాత మీరు వ్యక్తి ప్రపంచంగా ఉంటున్నారు కానీ గాఢ నిద్రలో నేనున్నాననే అనుభవం అవుతుంది కదా, కేవల అనుభవం. అది స్వయం కదా, కేవల అనుభవం. అది అపరోక్ష అనుభవమే. అది మేల్కొన్న తర్వాత మీ అనుభవాన్ని మీరు గుర్తిస్తే అది అపరోక్ష అనుభవమే. అది ఎవరు చెప్పేది కాదు కదా. గాఢ నిద్రలో మీరు ఎలా ఉన్నారు అలా ఉన్నారు అని ఎవరు చెప్పవలసిన అవసరం ఏముంది, మీ అనుభవమే చెప్తుంది. గాఢ నిద్రలో నేను హాయిగా ఉన్నానని మీ అనుభవమే చెప్తుంది. అది అపరోక్ష అనుభవమే కదా. అది ఇంకొకరి ద్వారా మనం చెప్తే విని అనుభవించేదిగా లేదని చెప్పడం తాత్పర్యం. ప్రత్యక్షం అంటే ఎదురుకుంటా కనిపించేది. అది దేవుడు కంటికి కనిపించదు కదా, దేవుడు అనేటువంటి వాడు కంటికి కనిపించేది దేవుడు కాదు. అనుభవంగానే ఉంది కదా, స్వానుభవంగా ఉంది. పరోక్షం అనేది స్వానుభవంగా ఉంది. అపరోక్షం పరోక్షమని వాడబడింది ఎందుకు నాన్న? పరోక్షం అనే మాట ఎందుకు వాడబడింది? ఈ రెండు ప్రత్యక్షము పరోక్షమైనటువంటి యాక్చువల్ గా లేదు. ఎవరో చెప్తుంటే తెలుస్తుంది కానీ మనకు తెలియడం లేదు కదా, మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టి. అంటే గురువు దగ్గరికి వెళ్ళక ముందు చెప్తున్నారు కదా, పరోక్షంగా పలానాది ఉంది అని చెప్తున్నారు. ఊరికే ఉదాహరణగా చెప్తారు ఆ మాటలు, దాన్ని పెట్టి చూపిస్తారు. నాకు ఒక విషయం గుర్తించాలి దయచేసి మీరు, మాకు శాస్త్ర పరిజ్ఞానం లేదు. కేవలము మా గురువు గారు చెప్పినటువంటి మాటలు విన్న అనుభవము ఉంది, విన్నది మీరు అడిగే సమయం నుండి ఏది గుర్తుకొస్తే ఏది జ్ఞప్తికొస్తే అది చెప్పడమే గాని శాస్త్ర పరిభాషలో చెప్పబడిన మాటలు ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షము అని. ప్రత్యక్ష అనుభవము, అపరోక్ష అనుభవము, పరోక్ష అనుభవం అని చెప్తారు. కానీ ఒకటి మనకి స్పష్టంగా తెలుస్తున్నది ఏమి అంటే అపరోక్ష అనుభవం అవుతుంది, అదే తాను. అది ఎవరు కాదు, ఏది కాదు, స్వయం అనుకుంటుంది అపరోక్ష అనుభవం అని. సృష్టిస్తారు చెప్పేవారు అందరూ, ఇది కాదు అదే నీవని, ఇది కాదు అదే నీవని సృష్టిస్తున్నారు కాబట్టి అది పరోక్షమే అయ్యింది కదా. అంటే మీరు చెప్పిన బోధనలే ఒకసారి నేను నా అనుభవానికి సరిచేసుకుంటే, ఇప్పుడు నేను వెంకటరమణ అనేటువంటి వాడిగా మాట్లాడితే అది ప్రత్యక్షమని, అలా కాకుండా వెంకటరమణగా మాట్లాడకపోతే గురువు మొదట్లో చెప్పినప్పుడు అది ఇది అని చూపిస్తే పరోక్షమని. అవును, అదే నేనైతేని
అని అనుకుంటే అవును, అదే 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 నేను అనే అనుభవము అపరోక్షమని. అపరోక్షం అంతే, సరిపోతుంది. అలా సరిపోయింది కదండి. అదే అదే నాకు అదే అనిపించింది. అవునవును, ఒకసారి మిమ్మల్ని అడిగి ఇచ్చేద్దామని. అవునవును, అంతే అంతే అండి. తర్వాత ఇంకొకటి మేడం, ఇప్పుడు మనకి గురువు కూడా పరోక్షమే కదా. ఏంటన్నా గురువు పరోక్షమే. గురువు పరోక్షమే, అది ప్రత్యక్షం ఎలాగో కాదు. అది కూడా ఈ గురువు శిష్యుడు ఇద్దరు కూడా త్రిపుటిలో ఉన్న వాళ్ళే. అవును, అంటే జ్ఞాత జ్ఞానము జ్ఞేయంలో ఉన్న వాళ్ళే. అవును, ఈ మూడింటిని అతీతంగా ఉన్నది మీరు చెప్పినటువంటి ఏ స్వరూపం అయితే అక్కడ తన అనుభవంలోనే ఉంటుంది. అది తన అనుభవంలో ఉంటుంది. ఇతరులు ఊరికే గుర్తుకు తెచ్చే ఉపాయం మాత్రం చెప్తారు. అవును, గుర్తుకొస్తే అది స్వానుభవంగానే ఉంది. అపరోక్ష అనుభవం అనేది స్వానుభవం అండి. అంతే, ఒక మాటలో చెప్పాలంటే అంతే. ఈ స్వానుభవంగా ఉండి ఇంకొకటి ఎరగకున్న స్థితే అపరోక్షమని, తాను ఈ ప్రపంచాన్ని ఈ వెంకటరమణి ఇతర ఇతర వస్తువుల్ని అన్నిటినీ చూడడం అనేటువంటిది ప్రత్యక్షమని. అవును, ఈ రెండు కానీ ఏదైతే ఉంటుందో పరోక్షం అని చెప్పేసి నాకు తోచబడుతున్నాను గారు. అవునండి, అవునండి, అవును, బాగానే సరిపోతుంది కదా. అవునవును, సరిపోతుంది. అయితే ఇప్పుడు మీరు చాలా ఒక ఇంపార్టెంట్ విషయం మొత్తం అన్ని చదివి ఆలోచించండి అన్న మిగతా ఇవన్నీ. ఇప్పుడు అంతరిక్షమే ఇదే గురుస్వరూపం అని చెప్పేసి చెప్పారు. అది యాక్చువల్గా అది చాలా బ్రహ్మరహస్యం అది. అయినా మీరు బహిరంగంగా భయం లేకుండా మీరు చెప్పారు. అయితే మరి అంతరిక్షానికి ఆకాశానికి తేడా ఏంటన్నా? మరి ఆకాశం పంచభూతాలలో ఒక భాగం కదా. పంచభూతాలు అనేటువంటిది ఆకాశం అనేటువంటిది ఈ బివి రమణ గురువు గారు ఇది ఉన్నటువంటి ఆకాశమే ఆ ఆకాశమా, అంతరిక్షం అనేటువంటిది దీనికి అది భిన్నమా అనేది చిన్న కన్ఫ్యూజన్. ఏది అంతరిక్షానికి అవకాశమై ఉన్నదో అదే అంతరిక్షంగా ఉంది. అంతరిక్షానికి అవకాశంగా ఉన్నది అవాంగ మానసిక గోచరము, అది మాటల్లో చెప్పడానికి వీలు పడదనే విషయం మనకి తెలుస్తూనే ఉంది. అంతరిక్షానికి ఏదో అవకాశం ఉన్నదో అదే అంతరిక్షంగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఎలా అంతరిక్షము అన్ని బ్రహ్మాండాలని తనలో పెట్టుకునేదిగానే ఉంది. ప్రతి అణువు నుంచి బ్రహ్మాండం దాకా తన గర్భంలో పెట్టుకునేదిగానే ఉంది. ప్రతి అణువు నుంచి బ్రహ్మాండం దాకా వాటి గర్భంలోనే ఉన్నదిగానే ఉంది. రెండు లక్షణాలు ఉన్నాయి తనకి. ఒకటి, తన గర్భంలో అన్నిటినీ పెట్టుకుంటుంది, అన్నిటి గర్భంలో తాను ఉంటుంది. అన్నిటినీ తన గర్భంలో ఏది పెట్టుకున్నదో అదే అన్నిటి గర్భంలో ఉన్నప్పుడు దానికి ఆకాశం అని పేరు. అన్ని తన గర్భంలో పెట్టుకున్నది కాబట్టి అంతరిక్షం అని పేరు. ఆయా సందర్భాలను బట్టి పేరు మారుతుంది కానీ స్వరూపం ఒకటే. ఆ ఖాళీ అనే తత్వం ఉంది కదా, ఆ ఖాళీ అనే తత్వం సూక్ష్మం అయిపోయే కొద్దీ అంతరిక్ష ఆకాశం అనే పేరుతో చెబుతున్నాము. కొంచెం బ్రహ్మాండాలు అన్నిటిని, గ్రహాలని, నక్షత్రాలని అన్నిటినీ కలిపి ఖగోళాల అంతా తన గర్భంలో పెట్టుకున్నప్పుడు దానికే అంతరిక్షం అనే పదంతో వాడుకుంటున్నాము ప్రస్తుతం మనం. కానీ ఒకే తత్వము కదా, తత్వత ఒకే విషయం ఒకటే ఉంది. అన్నిటినీ తన గర్భంలో పెట్టుకుని ఉన్నది, అన్నిటి గర్భంలో తానున్నది. ఆ లక్షణము ఒక భగవంతుడికి తప్పితే దేనికి లేదు. అట్లాంటి భగవంతుడు ఆకాశము అనే తత్వం ద్వారా అన్నిటి గర్భంలో ప్రవేశించి తన ఉనికిని తాను చాటుకుంటున్నాడు. కాబట్టి మనకి అందుబాటులో వచ్చి అవాంగ మానస గోచరమైనటువంటి పరతత్వాన్ని అందుబాటులో వచ్చి మాటల్లో చెప్పాలంటే అంతరిక్షమే సద్గురువు, అంతరిక్షమే భగవంతుడు, అంతరిక్షమే అసలు అని చెప్పాలి. అందుకంటే ఇక్కడ మాటలు లేవు. ఒకవేళ చెప్పుకోవాలి చెప్తుంటే అవాంగ మానస గోచరం అని చెప్పుకోవాలి. అవాంగమానస గోచరము అంటే తానే అది మీ బోధన ఆలోచించిన తర్వాత అవాంగమానస గోచరము అంటే మనసు అదే అయింది, వాక్కు అదే అయినప్పుడు అది అందదు. ఎందుకంటే అదే అంతా అయినప్పుడు అది అవాంగమానస గోచరమైనటువంటి మాట చనిపోతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు అంతరిక్షమే నేనైనప్పుడు, అంతరిక్షమే మీరైనప్పుడు, అంతరిక్షమే ప్రపంచం అయినప్పుడు అంటే అదే మొత్తం అయినప్పుడు అదే అవాంగమానస గోచరం అవుతుంది. అంతే కదా? అవును.
అయితే మనకి అంత అంతరిక్షాన్ని అంత రెండుగా అంత అంత అది అవాంగ మానసిక గోచరం అనేది ఈ మనసుగానో బుద్ధిగానో ఇంద్రియ జ్ఞానంగా ఉంటే తెలియబడదని చెప్పడం కొరకు చెప్పబడిన మాట కదండి. అవును. మనసుగా ఉన్నా బుద్ధి జ్ఞానంతో కానీ మనో జ్ఞానంతో కానీ మనో ఆలోచనలతో కానీ బుద్ధి నిర్ణయాత్మకటువంటి శక్తి ద్వారా కానీ ఇంద్రియ జ్ఞానంతో కానీ దాన్ని తెలుసుకోలేమని చెప్పడం కొరకు చెప్పబడిన మాట. కానీ అది స్వానుభవంగానే ఉంది, మాటలతో చెప్పడం కుదరదు. అనుభవించాలి. అదే మనం అనుకోవడమే అంత ఒక రహస్యం. అదే అదే మనము, అదే అదే తాను. నేను, అదే అదే తాను. తాను, అదే తాను. ఈ నేను లేకపోతే ఉన్నది అదే. ఈ నేను ఉన్నా కూడా అదే ఈ నేనుగా కూడా ఉన్నది కదా. అది లేకపోతే ఈ నేను మాత్రం ఎక్కడి నుంచి ఉంటుంది? అంతే అండి. అందుకే అది అవాంగ మనసు ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా? ఉన్నదే ఉన్నట్లు తోసు జ్ఞానంగా ఉన్నది అంటే ఇప్పుడున్న నేనుగా ఉన్నది, ఈ ప్రపంచంగా ఉన్నది, ఇదంతా కలిపి ఉన్నదే. అది ఉన్నదే తత్కాలంలో ఉన్నట్లు తోసు జ్ఞానముగా ఉన్నది. ఉన్నట్లు తోసు జ్ఞానముగా సదా ఉండదు, ఉన్నదిగా సదా ఉంటుంది. కానీ అది ఉంటుంది అంతే, దాని గురించి మాటలతో చెప్పడం కుదరదు. అయితే నాన్న ఇప్పుడు అదే ఇది అయినప్పుడు ఇప్పుడు ఈ ఎప్పుడైతే అంటే మోక్షం అనేటువంటిది అదే ఇదైనప్పుడు అలా ఇంకోసారి తెలుసుకుంటే సరిపోతుంది అనే వాదం అదే మనకు ఉంది. ఇదిగా అయిపోలేదు, అదే ఇదిగా కనిపిస్తుంది తత్కాలంలో. ఇది కూడా అదే, ఇదిగా ఉన్నది కూడా అదే అని చెప్తుంటే అది మోక్షమే. ఇది మాత్రమే నేనంటే బంధం అవుతుంది, ఇది కూడా నేనే అంటే మోక్షము. అంతే. అయితే ఇప్పుడు ఆ ఒక్కటి అనుకుంటే సరిపోతుంది అన్న. అయితే ఏమండి ఇప్పుడు అదే నేను, ఇది కూడా అదే అనుకుంటే మళ్ళీ ఎప్పటికైనా అదే ఇదిగా ఉంది, అదే ఇదిగా ఉంది, అదే ఇదిగా కూడా ఉంది, కూడా చేర్చాలి. అంటే ఇది ఒక్కటే కాదు కదా, ఇది కూడా అదే. అదే ఇదిగా కూడా అంటే మీరు శరీరంగా చూసుకోండి, మనసుగా బుద్ధిగా ఇంద్రియ జ్ఞానంగా ఏదైతే ఉన్నదో అదే ఇదిగా ఉన్నది. అంటే ఇదిగా కూడా అదే ఉంది. ఇది మాత్రమే అదే అంటే ఇది మొత్తం అంతా ఇదేని చెప్పబడేది అంతా కలిపి అదే కదా. అది లేకుండా ఇది ఉండదు కదా. ఇదికి స్వతంత్ర సత్తా లేదు కదా. అదే తత్కాలంలో ఇదిగా కనిపిస్తుంది కానీ ఇదిగా మారిపోలేదు. ఇదిగా కూడా ఉన్నది అదే. అది లేకుండా ఇది ఉండదు, ఇది లేకపోయినా అది ఉంటుంది. అది సదా, ఇది తత్కాలికము. ఇది ఉన్నట్లున్నది, అది ఉన్నది. మోక్షం అని ఎందుకు మనం అనవచ్చు నాన్నగారు? మోక్షం అంటే కేవలం ఇది మాత్రమే తాను అనుకుంటున్నాడు కాబట్టి బంధమైంది. ఇది కూడా తానంటే మోక్షమే కదా. ఇది మాత్రమే తాననే బంధము, ఇది మాత్రమే తానని ఒకదానికి పరిమితమయ్యవడం చేత అది బంధం అనే భావన వచ్చింది. బంధం అనే భావన ఉంది కాబట్టి అక్కడ బంధం ఉంది కాబట్టి మోక్షం కూడా ఉంటుంది. బంధమే లేకపోతే మోక్షం ఎవరికి? కాబట్టి బంధ చింత వదులుటే మోక్షం అనే దానికి అర్థము. ఇప్పుడు ఈ బంధము ఉందనే చింత పోతుంది. బంధ చింత పోతే మోక్షము. ఈ వ్యక్తి మాత్రమే నేను అనుకుంటే బంధము, వ్యక్తిగా ఉన్నది కూడా నేనే అనుకుంటే మోక్షమే కదా అక్కడ. ఇది మాత్రమే నేను అనుకున్నారండి, అప్పుడు బంధమే అయింది. ఇది పుడితే పుట్టినట్టు, ఇది పెరిగితే పెరిగినట్టు, ఇది చనిపోతే చనిపోయినట్టు లెక్కలు వచ్చేసాయి కదా. కాబట్టి బంధం అయింది. ఇది కూడా మీరే అంటే దాని అర్థం ఏంటి? ఇది ఉన్నా మీరున్నారు, ఇది లేకపోయినా మీరున్నారని అర్థము. అప్పుడు మీరు మోక్షము, మీచే చూడబడేది బంధమైంది. మీచే చూడబడేదిలో భాగంగా ఉన్నప్పుడు బంధమైంది. మీచే చూడబడేది అని గుర్తించి ఆ జ్ఞప్తిగా మీరుంటే మోక్షమైంది. కాబట్టి వ్యక్తికి సంబంధించింది కాదు మోక్షం అనే పదము. మోక్షం అనేది స్వయానికి మనము అన్వయించుకొని స్వయము తను తాను మరిచి ఇది మాత్రమే నేను అనుకున్నప్పుడు బంధం అనే మాట వస్తుంది. బంధం ఉందని భావిస్తుంది. బంధం ఉందని భావించింది కాబట్టి బంధమే ఉంటుంది. బంధము లేదని, బంధం ఎవరికైనా విచారణ చేసి నాకు నేనెవరినని తను తాను గుర్తిస్తే అది తను తాను తెలుసుకుంటే అది మోక్షమే కదా. ఇక్కడ ఒక చిన్న పెద్దల వాక్యం ఒకటి ఉందనా, తన్ను తాను అన్న మోక్షం బంధమా తెలుసున్నలాయను అని ఒక చెప్పండి ఒకటి ఉందన్న. అంటే తన్ను తాను
తన్ను తాను గంటే మోక్షం అన్న మాటలు సున్నా అంటున్నాను అన్నమాట. సున్నా అంటే అక్కడ ఏం కనిపించగా లేదు అని అర్థం. ఆ మాటలే అబద్ధం. మళ్ళీ సున్నా అనే మాట ఎందుకు చెబుతున్నారంటే తను తాను గని తదుపరి తనువు లేదు, తనుతో పాటు ప్రపంచము లేదు, ఏం కనిపించడం లేదు. మరి అందుగురించి సున్నా అనే పదంతో కొంతమంది చెప్పారు, శూన్యం అనే పదంతో మరికొంతమంది చెప్పారు. దీన్నే సర్వశూన్యం అంటారు అన్నది. సర్వశూన్యం మయం రూపం అనేసి ఒక శ్లోకం ఉంది. ఏదైనా చెప్పుకోవచ్చు, వారి వారి సందర్భానుసారంగా చెప్పబడిన మాటలు మాత్రమే. ఇప్పుడు మనం ఏంటంటే మన అంతరిక్షంతో మనం తాధ్యాత్మలు చెందాలి. శరీరంతో తాధ్యాత్మ చెందిన నేను అనేటువంటి వాడిని ఈ శరీర తాధ్యాత్మత వదిలేసి అంతరిక్షంతో తాధ్యాత్మత చెందాలి. అక్కర్లేదు, దీంతో వదిలేస్తే చాలు, మీరు అంతరిక్షమే. దాంతో చెందవలసిన అవసరం లేదు. దీంతో పట్టుకుని అది చెందాలనే మాట వస్తుంది, కానీ దీన్ని వదిలేస్తే సరిపోతుంది. ఉన్నదానికి ఏదైతే ఉన్నదో దానికి అంతరిక్షం పేరు. ఇది వదిలి ఉన్నదాని పేరు అంతరిక్షము. ఇది అంతరిక్షమే ఇదిగా ఉన్నది. అంతరిక్షంలో ఉన్న వస్తువులుగా ఉన్నది అంతరిక్షము మారు రూపే కదా ఇదంతా. అంతరిక్షంలో ఉన్న వస్తువులు ఎట్లా సృష్టి అవుతాయి? ఇది ఏది మీరు దేన్నైతే సంబోధిస్తున్నారో దానికి ఎడంగా సాక్షిగా ఉండి చూస్తే ఆ చూచేవారు అంతరిక్షమే. చూడబడేది తనలో భాగంగా ఉన్న సృష్టిని తాను చూస్తుంది. అంటే చూడబడేది విడిచిపెట్టేస్తే తన దుక్కుగా విడిచిపెట్టవలసిన అవసరం లేదు. చూడబడేది అని గుర్తిస్తే చాలు. చూడబడేది మాత్రమే అని గుర్తిస్తే చాలు. విడిచిపెట్టవలసిన అవసరం ఏం లేదు. అసలు విడిచిపెట్టడానికి ఏమీ లేదు కదా. ఉన్నది మీరే. తానొక్కటే ఉంది. తనచే చూడబడేదిగా ఉంటుంది, తానే చూసేదిగా ఉంటుంది, చూడబడేదిగా కూడా ఉంటుంది. కాబట్టి ఇడవడానికి కానీ పట్టుకోవడానికి కానీ ఏమీ లేదు అక్కడ. మరి ముముక్షు ఏం చేస్తారంటే తాను చాలా సంవత్సరాల నుంచి కొన్ని జన్మల నుంచి ఈ బాడీని నేను ఆధ్యాత్మిక చెందినటువంటి వాడు ఇప్పుడు ఆ భావాన్ని విడిచిపెట్టాలి కదా. ఆ వాళ్ళందరూ కూడా మీరు మేల్కొన్న తర్వాత మిమ్మల్ని మీరు శరీరం అని గుర్తించిన తర్వాత వచ్చిన వారి లెక్కకు వస్తున్నారు కదా. వాళ్ళు రావాలంటే ముందు మిమ్మల్ని మీరు శరీరాన్ని మీ శరీరాన్ని మాత్రంగా మిమ్మల్ని గుర్తించినప్పుడు ఉన్న వాళ్ళ సంగతి మొదలవుతుంది. మీరే శరీరం కానప్పుడు, మీ శరీరమే మీ చేత చూడబడే దాంట్లో దృశ్యంలో భాగమైనప్పుడు, ఇప్పుడు అదంతా దృశ్యంలో భాగమైపోలేదు. అప్పుడు అంటే నా దృశ్యంలో భాగం అవుతారు. మీరే దృశ్యం ఇక్కడ. ఇప్పుడు ఏదో పేరు చెప్పారు కదా, మీ పేరు వెంకటరమణ గారు అనేది దృశ్యంలో భాగము. వెంకటరమణ దృశ్యంలో భాగమైనప్పుడు మీతో పాటు వచ్చిన వారు అందరూ దృశ్యంలో భాగం అయిపోవడం లేదు. ఇంకో వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? అప్పుడు మీ సాక్షిగా ఉంటే మీరు చూచేవారుగా ఉంటారు, మీచే చూడబడేదిగా ఉంటుంది ఈ దేహము. అందుగురించి వాళ్ళ సంగతి మీరెవరో తేలిపోతే వారి సంగతి కూడా తేలిపోతుంది. మీరెవరో తేలకపోతే వారి సంగతి తేలదు. ఊరికే ఏదో మాటలు మాత్రంగా చెప్పుకోవడమే కానీ. అంతే. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారి సంగతి వచ్చిన వారే ఎవరు వచ్చినప్పటికీ సృష్టిలో. అంతే. సృష్టి ఎప్పుడైతే ఆ దృక్కు తనకు దృశ్యం అయ్యిందో, ఈ సృష్టి అంతా తనకు దృశ్యం కాబట్టి అంటే నాకే దృశ్యంగా ఉంది కాబట్టి. అవును, ఎవరు దృష్టగా ఉన్నారో వారి దృష్టి పడి దృశ్యం ఏర్పడుతుంది. ఆ దృశ్యంలో భాగంగా మీరు కూడా ఒకరుగా ఉన్నారు. మీరు నిజం అనుకున్నప్పుడు అదంతా నిజమైపోయి కూర్చుంటుంది. అంటే నేను చూస్తే అది ఉంటుంది, ఉండదు. మీరు తీసుకుపోతే అది ఉందో లేదో మీకు తెలియదు కదా, మీ ఇంద్రియ అనుభవంలో లేదు కదా అది. మీరున్నారు ఇప్పుడు, మీ వెనక ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా, ఎంత సృష్టి ఉందో మీకు తెలియదు కదా. మీ ఎదుర్కొంటూ ఉన్నంత మాత్రం చేత మీకు కనిపిస్తుంది, అంత మాత్రమే. అంతకు మించి మీ అనుభవంలో లేదు కదా. అయితే నాన్నగారు ఇప్పుడు అంతరిక్షం కోసం మాట్లాడినప్పుడు ఈ మాటలు కూడా ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉండే మాట్లాడుతున్నాం కదా. మరి జాగ్రత్త అవస్థలో ఉండే ప్రతిదీ మాయ అయినప్పుడు మరి జాగ్రత్త అవస్థలో ఉండే గురువు శిష్యుడు అంతరిక్షం కోసం మాట్లాడినప్పుడు అంతరిక్షం కూడా మాయే కదా అని ఒక వాదన వస్తే
మాయే, అందు గురించి మాటకొస్తే మాయ అయిపోయింది కాబట్టి చెరిపేయమన్నారు. దీనేం దాచిపెట్టుకోమని చెప్పడం లేదు. టెస్ట్ ఇచ్చి టీచర్ పాఠం అయిపోయిన తర్వాత చెరిపేసి వెళ్ళిపోతారు కదా, అలా ఈ మాటలు అయిపోయిన తర్వాత చెరిపేయాలండి. ఈ మాటలను చెరిపేస్తాను. మొత్తం చెరిపేస్తే మీరే ఉంటారు, చెరపోతే ఈ మాటలన్నీ ఉంటాయి. ఇదంతా ఊరికే చెప్పుకున్నాం అంతే, అంతవరకే. కలలో మాటలు లాంటివి. తత్కాలంలో ఏవో వచ్చింది భావానికి వచ్చినటువంటిది భావజాలము పదజాలాల్లోకి వచ్చి మాటల రూపంలో ప్రకటన అయింది తత్కాలంలో. అంత మాత్రమే మునికి దీనికి. మీరు లేకపోతే మీ మాటల కూనికి ఎక్కడుంది? ఇది నిజం అనుకుంటే. కాబట్టి వద్దని చెబుతున్నారు చెరిపేమని. ఇది పెద్ద కళ. చెరిపేమని దాని అర్థము. చెరిపేనంటే రాత్రి కళ్ళలో ఏవో ఇద్దరు పెద్ద పెద్ద భవంతుల్లో చూస్తున్నట్టు, లేకపోతే వాటిల్లో మీరు తిరుగుతున్నట్టు ఇదంతా కలగంటారు. మేలుకుంటే ఏమీ ఉండదు కదా, మీరు ఉన్న చోట్లోనే కదా ఉంటారు. అట్లాడితే ఇది కూడా కాసేపు పోతే నిద్రపోతారు అనుకోండి, ఇదంతా పోయే, ఏమీ లేదు. అట్లాగా మీరు చూస్తే ఉంది, మీరు చూడకపోతే లేదని ఇందాక చెప్పారు కదా, అదే సూత్రము. ఎంతవరకు చూస్తే అంతవరకే ఉంటుంది ప్రపంచం. కనుచూపు మేర వరకే. ఏది చూస్తే అదే ఉంటుంది. ఏ రోజు చూస్తే కాదు, మీరు చూసినప్పుడే సృష్టి అవుతుంది. మీరు చూపు ఉపయోగించుకుంటే అక్కడ సృష్టిగా ఉండదు, భావంలో ఉంటుంది, భావజాలంలో ఉంటుంది, కానీ సృష్టిగా లేదు. సృష్టి అనేది భావంగా ఉన్నప్పుడు సూక్ష్మ రూపంలో ఉంటుంది, దాన్ని మళ్ళా చూసినప్పుడు దృశ్య రూపంలో ఉంటుంది. అంటే ద్రష్టకి ఈ దృశ్యానికి మధ్యలో భావం ఒక సృష్టి ఉంటుంది. భావమే దృశ్యంగా ఉన్నప్పుడు, స్థూలంగా ఉన్నప్పుడు దృశ్యం అంటున్నాం, సూక్ష్మంగా ఉన్నప్పుడు భావం అంటున్నాము. రెండు ఒకటే. సూక్ష్మంగా ఉన్నప్పుడు భావం అయింది, అదే కార్యరూపంగా ఉన్నప్పుడు దృశ్యము లేక ప్రపంచము అంటున్నాము. అయితే ఇప్పుడు స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము అనే నాలుగిటిని కూడా మనం అది వేరు, అది వేరే లెక్క మారిపోతుంది. ఇక్కడ మనస్సు ఏదైతే ఉన్నదో ఆ సంకల్పాలు గురించి మనం చెప్పుకుంటున్నాము. అది దృశ్యంగా ఉన్నప్పుడు ప్రపంచం అంటున్నాము, అది దృశ్యంగా లేనప్పుడు అదే సంకల్పంగా ఉంటుంది. సంకల్పం రావడానికి మూలం ఏదైతే ఉన్నదో దాన్ని ఆత్మ ఉంటే కదా సంకల్పం ఉంటుంది. ఆత్మ యొక్క సంకల్పము స్థూల రూపము ప్రపంచము, సంకల్పము సూక్ష్మ రూపంలో ఉంటే సంకల్పము, ప్రపంచం సూక్ష్మ రూపంలో ఉంటే సంకల్పం అంటున్నాం. సంకల్పం స్థూల రూపంలో ఉంటే ప్రపంచం అంటున్నాం. ఏది ఉండాలన్నా తాను ఉండాలి కదా, తాను లేకుండా ఏదీ లేదు, ఎవరూ లేరు. తాను ఎవరు కాదు, ఏదీ కాదు. తాను లేకుండా ఎవరు లేరు, ఏదీ లేదు. ఇందులో ఎవరు తాను, ఏది తాను? పోనీ ఎవరు తాను, ఏది తాను అనుకుంటే గాఢ నిద్రలో ఇదేది లేదు. మరి మీరే లేరు, మీతో మాట్లాడేవారు లేరు. ఈ మాట్లాడేదంతా జాగ్రత్త స్వప్నంలో మాట్లాడే సరిలే తప్పించి మరి సుశుప్తిలో మాట్లాడేందుకు ఏం లేదు కదా. ఏమంటారు? ప్రపంచమే లేదు. ఏమంటారు? జాగ్రత్త స్వప్నంలోనే ప్రపంచం ఉంది, కానీ సుశుప్తిలో ప్రపంచం లేదు కదా. అవును, అందుగురించి సుషుప్తి అనేది మీ స్వానుభవానికి సంబంధించి, జాగ్రత్త స్వప్నాలు అనేది ఇది స్వప్నమని గుర్తించక జాగ్రత్త అని పేరు పెట్టుకున్నాం. దీన్ని స్వప్నమని గుర్తిస్తే స్వప్నమే ఉంటుంది. స్వప్నంలో భాగంగా స్వప్నమే కదా ఆ స్వప్నం. ఇది స్వప్నం అన్నప్పుడు ఇందులో ఎన్ని స్వప్నాలు వచ్చినా స్వప్నం లెక్కకి కదా వస్తాయి. అంటే దీనికి సురస్వప్నం అంటాము, మనం కనిది నా స్వప్నం అంటాం. టోటల్ గా కలిపి స్వప్నమే. కనేవాడు ఉంటే కళ ఉంటుంది, కనేవాడు లేకపోతే కళ ఎక్కడ ఉంటుంది? అంతే. కాబట్టి కనేవాడు ఉంటే కళ ఉంటుంది. ఆ కళ ఈ కళని ఇది కళని గుర్తిస్తారనుకోండి, మరి ఇది కళ అన్నప్పుడు ఇది కళ అన్నప్పుడు కనేవాడు ఒకడు ఉండాలి కదా. ఎప్పుడైనా కళ ఉంటే కనేవాడు ఉంటేనే కళ ఉంటుంది కదా. కనేవాడు లేకపోతే కళ ఉంటుంది. ఈ కళ కానీ ఆ కళ కానీ ఏ కళ అయినా కనేవాడు ఉండాలి, ఒకడు ఉండాలి. లేకుండా దీన్ని కళ అంటే కనుట అని అర్థము. అంతే. కనేవాడు ఉన్నాడు కాబట్టి కనడము జరుగుతుంది, కనడము జరిగేది కనబడేది ఏర్పడుతుంది. కనేవాడే లేకపోతే కనుట ఎక్కడ ఉంటుంది? కనుట లేకపోతే కనబడేది ఎక్కడ ఉంటుంది? ఈ మూడు కలిపి ఒకటే. ఇందాక మీరు త్రిపుటి అన్నారు కదా,
త్రిపుటి. ఆ త్రిపుటిగా ఉన్నది ఒకే కేంద్రము. ఒక కేంద్రం ఎవరు ద్రష్టగా ఉన్నారో వారే దృశ్యంగా కూడా ఉన్నారు. కాబట్టి మూడు భాగములు కాదు, ఒకే దాంట్లో ఉన్నటువంటి మూడు పేర్లు. ఒక సందర్భంలో ద్రష్ట అని పేరు, మరొక సందర్భంలో దృష్టి అని పేరు, మరొక సందర్భంలో దృశ్యం అని పేరు. దానికి ఆయా సందర్భంలో చెప్పబడిన పేర్లు మాత్రమే. ఈ మూడు కూడా లేకపోతే ఉన్నది ఏదో ఉన్నది, అదే మనం అనేసి. మూడు ఉన్నప్పుడు కూడా ఉన్నది ఉంటేనే ఈ మూడు ఉన్నట్లున్నవి. మూడు ఉన్నదే లేకపోతే ఈ మూడు కూడా ఉండవు కదా. అంటే అది ఎప్పుడు ఉన్నది నాన్న, అది ద్రష్ట అనే పేరుతో చెప్పుకుంటున్నాం. అది ఉందో లేదో ఎవరికి తెలుసు, ముందు ద్రష్టగా ఉన్నది అదే కదా. ఇక్కడ ద్రష్ట స్థానంలో మీరు ఉండగలిగినప్పుడు అది ఉంది లేదనే అవసరం, ఆ ప్రశ్నే ఉదయించదు ఇంకా. ఎందుకంటే ద్రష్టగా ఉన్నది తానే కాబట్టి. దృష్టిలో భాగంగా ఉండి చెప్పుకోవడమే ఉంటుంది కానీ ద్రష్ట అనుభవం ఉండాలి ముందు తనకి. ద్రష్టానుభవం ఉంటేనే చూస్తున్నప్పుడు ద్రష్టానుభవం తత్కాలంలో మరుగవుతుంది. దృశ్యానుభవం నిజం చేసుకున్నారు కాబట్టి తాను ద్రష్ట అయినప్పటికీ ద్రష్ట అనే అనుభవం తత్కాలంలో మరుగవుతుంది. దృశ్యము తత్కాలిక సత్యమని మీరు గుర్తిస్తే మీరు ద్రష్టగానే ఉంటారు. ఎప్పుడు అలాగే ఉంటాం. గుర్తించిన క్షణంలో ఎప్పుడూ అలాగే ఉన్నారు. కానీ దృశ్యం మాత్రమే నేను అనుకోవడం వల్ల దృశ్యం నిజమైంది, ద్రష్ట మరుగైంది. అంటే దానికి అజ్ఞానం పేరు పెడతాం మనం. ఏమైనా పెట్టుకోవచ్చులండి. అదే దానికి ఏమంటే ఆగ్రహణము, అన్యదాగ్రహణం అని. అంటే తన ఉనికి తాను గ్రహించలేకపోవడం ఆగ్రహణం అయితే, తను కానిది ఈ ప్రపంచమంతా నేనే. గురువు బోధ చేసేటప్పుడు ఆ పదాలను అర్థం అవడం కోసం ఏవో పదాలతో చెప్తారు. విషయం అర్థం అవడం ముఖ్యం అండి. పదాలు ఏంటి అనేది కాదు, అర్థం ఏ అర్థం కొరకు ఆ పదాలను ప్రయోగించారనేది ముఖ్యము. కాబట్టి అర్థం చెప్పడం కొరకు పదమే గాని ఆ పదాల జోలికి వెళ్ళకూడదు. వేదాంత విషయాలు అసలు వెళ్ళకూడదు. స్వానుభవాన్ని మరుగుపరుస్తాయి పదాలు. మీ అనుభవాన్ని గుర్తించడం కొరకు వాడుకున్నారండి, అంతవరకే పదాలతో పని. ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదాన్ని ప్రయోగించి చెప్పారు ఆ విషయాన్ని. అవునండి. అయితే ఇప్పుడు ఈ అంతరిక్షమే దేవుడు, అదే నేను అనుకొని అక్కడి నుంచి ఇదంతా ప్రపంచం అంతా కలగా మనం చూసుకుంటే చాలు. ప్రపంచం అంతా కలగా చూసుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఒక్కరిని మీరు కళలో భాగమని గుర్తిస్తే చాలు. కళలో భాగం నా ఒక్కరికే అనుకోవాలి. వెంకటరమణగా ఉన్నది నిజం అనుకుంటే అంతా నిజమైపోతుంది. వెంకటరమణ ఉన్నది కళలో అనుకుంటే చాలు, మొత్తం కళ అయిపోతుంది. ఎందుకంటే వెంకటరమణ ఉన్నది కళలో అనుకున్నప్పుడు మొత్తం కళే కదా. ప్రపంచం కూడా దేవుడే. ముందు వెంకటరమణ నిజమా అబద్ధమా, వెంకటరమణ కళలో ఉన్నవారా కళను కనేవారా తెలియాలి కదా. వెంకటరమణ ముఖ్యం. వెంకటరమణ కళలో ఉన్నవారిని గుర్తించారనుకోండి, మీరు కళను కనేవారి లెక్కకు వస్తారు. వెంకటరమణ నిజమైపోతే మీరే వెంకటరమణ అయిపోతారు. కళలో ఉంటాను మొత్తం కళ ఇదంతా అప్పుడు ఇదంతా నిజమైపోతుంది. అంటే మొత్తం ఇదంతా కళ అనుకోకూడదు. అంతా వట్టిది చేయవలసిన అవసరం లేదు, కళ చేయవలసిన అవసరం లేదు. ఒక వెంకటరమణ నిజమా అబద్ధమా తేలిపోతే చాలండి. వెంకటరమణ అబద్ధం అనుకోండి, మొత్తం అబద్ధం అయిపోతుంది. వెంకటరమణ కళలో ఉన్నవారు అనుకోండి, మొత్తం అంతా కళ అయిపోతుంది. వెంకటరమణ నిజం అనుకోండి, మొత్తం అంతా నిజమైపోతుంది. తేల్చుకోవాల్సింది ఇక్కడే మీ ఉపాధి దగ్గర. నా ఉపాధినే నేను చూసుకోవాలి. మీ ఉపాధి సరిపోతుంది, మొత్తం తేలిపోతుంది. అంతేగాని దీన్ని సాపేక్షంగా చూడడానికి లేదు. హలో, అదే ఈ సాపేక్షంగా చూడడానికి లేదు. ప్రపంచాని కోసం అడిగే హక్కు మనకు లేదు. ఓన్లీ వెంకటరమణ లేకపోతే చాలు. అవును, వెంకటరమణ లేకపోవడం అంటే వెంకటరమణగా ఉన్నది మీరే కదా. వెంకటరమణ మాత్రమే నిజం అనుకోవడం వల్ల దీనికి ఎడంగా ఉండి చూడండి అని చెప్తున్నారు. అవును, మీకు మీరు ఒక్క అడుగు ఎడంగా ఉండండి అని కదా. అవును,
గురువు గారి బోధ. కాబట్టి ఆ ఎడంగా ఉండడం అనేది తన స్వరూపము. వెంకటరమణగా ఉన్నది కూడా తానే గాని తత్కాలంలో ఉన్న లక్షణం అది. అవునండి. సదా కాదు. సదా వెంకటరమణగా ఉండరని మీరే రుజువుపరుస్తారు కదండి. నిద్రపోతే మీరు వెంకటరమణగా ఉండడం లేదు కదా. లేదు. కాబట్టి సదా వెంకటరమణగా మీరే ఉండడం లేదు. అంతే. కాబట్టి వెంకటరమణ అనే పదంలోనే ప్రపంచం అనే పదం ఇమిడి ఉంటుంది. వెంకటరమణ అంటేనే ప్రపంచము, ప్రపంచం అంటేనే వెంకటరమణ. వెంకటరమణ లేకపోతే ప్రపంచం ఉండదు, ప్రపంచం లేకపోతే వెంకటరమణ ఉండరు. కాబట్టి ఈ రెండిటికి కలిపి పర్యాయ పదంగా వెంకటరమణ అనే పదంతో వాడుకుంటున్నాము ప్రస్తుతం. మొత్తంగా మొత్తాన్ని మనం చూడకూడదు, ప్రపంచాన్ని దేన్ని చూడాలన్నా ఉపకరణం ఉండాలి కదా. ఉపకరణం ద్వారా చూస్తున్నది మీరే, నేనే. ఇది ఉపకరణం అన్నమాట. అవును, ఇది ద్వారా మాత్రం. అంతే, ఉపకరణం ద్వారా మాత్రం ప్రపంచాన్ని ఎరుగుతున్నాను. నేను తాను చూస్తుంది అంటే మీరే చూస్తున్నారు ఈ ఉపకరణం ద్వారా అని. ఉపకరణం ద్వారా అంతే. ధన్యవాదాలు నాన్న. సరే, నమస్కారం. జై గురుదేవ్.